ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో మన ట్రైనింగ్ పీరియడ్ థింగ్స్ అన్ని కూడా ఏ కోర్స్ అండ్ కంటెంట్ రిలేటెడ్ కంటిన్యూ అవుతాయి. సో వీఆర్ గోయింగ్ టు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ we will discuss the concepts on the basis related to full stack development. You guys have an idea about what is full stack? Full stack means group of technologies. A group of technologies knowledge base చేసుకున్న డెవలపర్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసిన వెబ్సైట్ లో ఫ్రంట్ ఎండ్ ని బ్యాక్ ఎండ్ ని కంట్రోల్ చేస్తారు. దీస్ ఆర్ ద పాయింట్స్ వి నో ఫర్ ఫుల్ స్టాక్ మీన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్. బట్ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ మనం టెక్నాలజీస్ మీద గుడ్ నాలెడ్జ్ ఉండాలి. సో టెక్నాలజీస్ నాలెడ్జ్ బేస్ చేసుకుని, సో మీకు ట్రైనింగ్ పీరియడ్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ ఎండ్ సమ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ సమ్ టెక్నాలజీస్ మనం డిస్కస్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. బ్యాక్ ఎండ్ వచ్చేసరికి ఎయిదర్ పిహెచ్పి ఆర్ పైథాన్, డేటాబేస్ రిలేటెడ్ MySQL లాంగ్వేజెస్ వి విల్ డిస్కస్. సో ప్రీవియస్లీ మీకు ప్రోగ్రామింగ్ మీద నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా అగైన్ హియర్ వి విల్ స్టార్ట్ ట్రైనింగ్ ఫ్రమ్ స్క్రాచ్. అగైన్ మళ్ళీ మనం జీరో నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాను. బికాస్ ప్రతి ఒక్కటి మీకు ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం తెలియాలి. అండ్ అది కూడా మనం ఒక వెబ్సైట్ ని ప్రాజెక్ట్ లెవెల్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ వాటిని రియల్ టైమ్ సినారియోస్ తో ఎలా మ్యాచ్ చేసుకోవాలి, ఇటువంటి ఎగ్జాంపుల్సే ఈ ట్రైనింగ్ పీరియడ్ లో డిస్కస్ చేస్తాను. ఓకేనా? ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా డెఫినెట్లీ డిఫరెంట్ గుడ్ ఎగ్జాంపుల్స్ తోనే గుడ్ అవేర్నెస్ ఆ టాపిక్స్ మీద కలెక్ట్ చేద్దాం. సో ప్రీవియస్లీ మీకు HTML, CSS మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా ఎనీబడి ఆర్ నాట్? Previously, Shruti, Navina, Nikita and Prasad, any No, idea? sir. No idea. Don't worry. So మీకు ఐడియా ఉన్నా లేకపోయినా అగైన్ మనం ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి HTML ఏం చేస్తుంది, CSS ఏం చేయగలదు, HTML తో మనం ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది, CSS ని ఆ క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ని ఎలా అప్లై చేయాలి, బూట్ స్ట్రాప్ ఏం చేస్తుంది, ఇలా ప్రతిదీ కూడా ఒక పర్పస్ ఆఫ్ యూసేజింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ దాని యొక్క ఓన్ క్రెడిబిలిటీ ఉంటుంది. సో వాటి యాక్షన్స్ కూడా డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్ ని కలెక్ట్ చేస్తాం మనం వెబ్ పేజెస్ లో. వి విల్ సీ దట్ పాయింట్స్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుదాం. లైక్ ఫ్రంట్ ఎండ్ అంతా మనం యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ లో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మీరు మీ ఐతో వ్యూ చేస్తున్నారంటే అది అంతా కూడా కంపల్సరీ ఫ్రంట్ ఎండ్ గా కన్సిడర్ అవుతుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ మన ఐతో మనం వ్యూ చేయగలుగుతున్నాం అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి రిలేటెడ్ అవుతుంది? ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ మీన్స్ మనం వ్యూ చేయగలుగుతాం. బ్యాక్ ఎండ్ మీన్స్ సర్వర్ సైడ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్ ఐకి విజిబుల్ అవ్వదు, వర్చువల్ గా జరుగుతుంటుంది. ఇలా యూజర్ ఐకి విజిబుల్ అయి జరిగే ప్రాసెస్ ఫ్రంట్ ఎండ్ థింగ్స్ ని, యూజర్ ఐకి విజిబుల్ అవ్వకుండా వర్చువల్ గా జరిగే ప్రాసెస్ బ్యాక్ ఎండ్ థింగ్స్ ని, బోత్ ద థింగ్స్ ని మనం ఒక వెబ్సైట్ లో హ్యాండిల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నుంచి స్టార్ట్ అవుదాం. అంటే యూజర్ ఇంటర్ఫేస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. యూజర్ కి కనిపించే ఇన్ఫర్మేషన్ మనం ఎలా క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్స్ తో ఫస్ట్లీ ట్రైన్ అవుదాం. అండ్ ఆఫ్టర్ దట్ ప్యారలల్ గానే మనం బ్యాక్ ఎండ్ కూడా డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. సో ఫర్ దట్ ఫస్ట్ థింగ్ మనం ఫ్రంట్ ఎండ్ HTML గురించి డిస్కస్ చేసుకోవాలి. సో HTML గురించి డిస్కస్ చేసుకునే ముందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని బేసిక్ పాయింట్స్ తెలియాలి. సో పాయింట్స్ ఎలా అంటే అసలు వెబ్ అంటే ఏంటో తెలియాలి, వెబ్సైట్ అంటే ఎలా ఉంటుందో తెలియాలి, వెబ్ బ్రౌజర్స్ గురించి ఐడియా ఉండాలి, వెబ్ సర్వర్స్ గురించి ఐడియా ఉండాలి. సో డెఫినెట్లీ డిఫరెంట్ వెబ్సైట్స్ టైప్స్ ఎలా ఉంటాయి, ఈ పాయింట్స్ అని మీకు క్లారిటీ ఉంటే మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయొచ్చు. టుడే నేను మీకు ఏం డిస్కస్ చేస్తానంటే వెబ్ రిలేటెడ్ సమ్ ఇంట్రడక్షన్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకొని ఆఫ్టర్ దట్ వాటిని మనం రియల్ టైమ్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి HTML థింగ్స్ తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పాయింట్ వాట్ ఈస్ రిలేటెడ్ టు what is web. Generally you need to know about this point compulsory. యాజ్ ఎ డెవలపర్ గా మన వర్కింగ్ డే అనేది కంపల్సరీ వెబ్ అనే వర్డ్ ని యూజ్ చేయకుండా లేదంటే వెబ్ ని యాక్సెస్ చేయకుండా ఫినిష్ అవ్వదు. యాజ్ ఎ కామన్ యూజర్ గా కూడా డైలీ ఎవ్రీ పర్సన్ వన్ టైం అయినా సరే వెబ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తుంటారు కదా. కాబట్టి వెబ్ అనేది నవేడేస్ యాజ్ ఎ యూజర్ కి డైలీ నీడ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాట్ ఈస్ వెబ్ అనేది మీకు తెలియాలి. Anybody have an idea about web means generally? Any idea? You people or not? No idea? No. Generally, web is a collection of e-resources. What is web? Web is a collection of what actually? It is a collection of definitely a different type of e-resources. మన ఎలక్ట్రానిక్ రీసోర్సెస్ అన్ని కూడా డెఫినెట్లీ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, మనకి వెబ్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ దిస్ మనం ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఎయిదర్ దట్ ఈస్ ఎ నౌన్ ఇన్ఫర్మేషన్ ఆర్ అన్నౌన్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ మనం వెబ్ ని బ్రౌజ్ చేసుకుని యాక్సెస్ చేస్తుంటాం. ఐడియా ఉందా? జనరలీ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఒక డివైస్ ఉంటే ఆ డివైస్ ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఒక బ్రౌజర్ ప్లాట్ఫామ్ తీసుకుని ఆ బ్రౌజర్ లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ అవుతుందా, యాక్సెస్ కాదా? జనరలీ
టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. యాక్సెస్ అవుతుంది. యాక్సెస్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలియాలి, నా సిస్టమ్ ని నేను ఇంటర్నెట్ కి కనెక్ట్ చేశాను, నేను ఒక బ్రౌజర్ ప్లాట్ఫామ్ హెల్ప్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రౌజర్ లో ఏం చేస్తాను, ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఏమి ఇస్తాను, సపోజ్ ఐ నీడ్ అన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అమెజాన్. నేను అమెజాన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఏమి ఇస్తాను, అమెజాన్ అనే ఒక సెర్చ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ని. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తే నాకు సో మెనీ రిజల్ట్స్ అనేవి మన వెబ్ అనేది ప్రొవైడ్ చేయడం కనిపిస్తుందా. ఇప్పుడు నేను ఏదైనా ఒక లింక్ ని యాక్సెస్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది, డెఫినెట్లీ ఆ ఇన్ఫర్మేషన్ నేను యాక్సెస్ చేయడం కనిపిస్తుందా, అమెజాన్ ఇన్ఫర్మేషన్, ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను వెబ్ ని బేస్ చేసుకుని నేను ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తుంది. ఇలా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ తెలియని ఇన్ఫర్మేషన్ కానీ డెఫినెట్లీ వెబ్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. సో కాబట్టి వాట్ ఈస్ వెబ్ అంటే ఏమని డిస్కస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెబ్ మీన్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఈ రీసోర్సెస్ అండ్ ద వెబ్ షార్ట్ ఫర్ జనరలీ ద వెబ్ షార్ట్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. సో వెబ్ అంటే షార్ట్ గా మనం ఏమని డిస్కస్ చేసుకోవచ్చు, వెబ్ ఈజ్ షార్ట్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. త్రూ అవుట్ ది వరల్డ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఈ వెబ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో ద వెబ్ షార్ట్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ ఈజ్ a system of is a system of interlinked is a system of interlinked hypertext documents is a system of interlinked hypertext documents and multimedia content accessed by uh, accessed accessed via the internet. This is the point you should know for this web. So web means it's a short for what? Web is short for World Wide Web is a system of which type of documents are mentioned here? Interlinked hypertext documents. ఎటువంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఈ వెబ్ లో? హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి ఇంటర్లింక్ అయి ఉంటాయి. దట్ మీన్స్ వెబ్ పేజెస్ అన్ని కూడా ఎక్స్టెన్షన్స్ .html అవైలబుల్ ఉంటాయి. మీరు చూసే డిఫరెంట్ వెబ్ పేజెస్ యొక్క ఎక్స్టెన్షన్స్ ఏముంటాయి, కంపల్సరీ .html ఉంటాయి. నార్మల్ గా మీకు ఎక్స్టెన్షన్స్ ఐడియా ఉందా? జనరల్ గా TXT డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్, PDF అనేది ఒక డాక్యుమెంట్ ఎక్స్టెన్షన్, అలానే ఇమేజెస్ కి JPG PNG ఉంటాయి కదా. మనకు అలానే సిమిలర్లీ వెబ్ పేజెస్ కానీ వెబ్సైట్స్ అంటే డెఫినెట్లీ ఎక్స్టెన్షన్స్ ఏముండాలి, .html ఉంటాయి. డెఫినెట్లీ మనం చూసే డాక్యుమెంట్స్ అన్ని కూడా HTML రిలేటెడ్ డాక్యుమెంట్స్. అండ్ వీ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ మల్టీమీడియా. మల్టీమీడియా అంటే వాట్ యూ కెన్ ఏబుల్ టు వ్యూ ఆర్ ఎల్స్ వాట్ యూ కెన్ హియర్ ఆన్ వెబ్ పేజ్. మనం ఏదైతే వెబ్ పేజ్ లో వ్యూ చేయగలుగుతామో, లేదంటే ఏదైతే మనం వెబ్ పేజ్ లో ఆడిబుల్ అవ్వగలుగుతామో ఆ ఇన్ఫర్మేషన్స్ మల్టీమీడియా అంటాం. సో మల్టీమీడియా అనేది డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. ఇమేజెస్ ఫార్మాట్స్ లో ఉంటుంది, వీడియో ఫార్మాట్ లో, ఆడియో ఫార్మాట్ లో, యానిమేషన్స్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ లో. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు వెబ్ పేజ్ లో వ్యూ చేస్తున్నారు లేదంటే ఆడిబుల్ అవ్వగలుగుతున్నారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మల్టీమీడియా రిలేటెడ్ వస్తుంది. ఇటువంటి ఇంటర్లింక్డ్ HTML డాక్యుమెంట్స్ కానీ మల్టీమీడియా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ కానీ మనం యాక్సెస్ చేస్తున్నాం. ఎవరి ద్వారా యాక్సెస్ చేస్తున్నాం? డెఫినెట్లీ వీఆర్ యాక్సెసింగ్ త్రూ ఇంటర్నెట్. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే మీరు వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలరా? టెల్ మీ. వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ we cannot, because వెబ్ లో ఉండే ఏ ఇన్ఫర్మేషన్ ని మనం యాక్సెస్ చేయాలి అన్నా సరే కంపల్సరీ యాజ్ ఎ యూజర్ గా మనకి ఎవరు హెల్ప్ కావాలి? మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఏం చేయలేను, వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయలేను. వెబ్ లో ఉన్న ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయాలన్నా కంపల్సరీ మనకి ఎవరి హెల్ప్ కావాలి? వీ నీడ్ ఎ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా మనం వెబ్ లో ఉన్న నౌన్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నౌన్ ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేయలేం. ఇప్పుడు ఇది ఒక HTML డాక్యుమెంట్స్, దీంట్లో మీకు డిఫరెంట్ మల్టీమీడియా, మీకు డిఫరెంట్ ఇమేజెస్ కనిపిస్తున్నాయా అమెజాన్ వెబ్సైట్ లో? సిహియర్ ఇవన్నీ మల్టీమీడియా, సమ్ వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మల్టీమీడియా కంటెంటే. మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తున్నాం, అవి HTML డాక్యుమెంట్ లో డిఫరెంట్ మల్టీమీడియా ఫార్మాట్స్ లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను యాక్సెస్ చేశానంటే డెఫినెట్లీ నాకు ఏం కావాల్సి ఉంటుంది? ఐ నీడ్ ఎన్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోకపోతే ఏం చేయలేను, నేను ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయలేను కదా. సో ఇప్పుడు మీరు వెబ్ లో మీరు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగానే డైరెక్ట్ గా సో మెనీ రిజల్ట్స్ ఇచ్చేసి చూస్తారా వెబ్? ఇలా సో మెనీ రిజల్ట్స్ ఇస్తాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ డాక్యుమెంట్స్. మీరు ఏదైనా ఒక లింక్ ని క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఓకేనా? సో వాట్ ఈస్ వెబ్? వెబ్ ఈస్ అ షార్ట్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఆఫ్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అండ్ మల్టీమీడియా విచ్ ఆర్ యాక్సెస్డ్ త్రూ ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తుంటాం ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ని. ఓకే. అండ్ దిస్ వెబ్ వాజ్ యాక్చువల్లీ అసలు వెబ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అసలు వెబ్ ని ఎవరు క్రియేట్ చేశారు అంటే ద వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై who is a popular person, we call him as a Sir Tim Berners-Lee, who is the person created the invented the web. Web was invented by
Sir Tim Berners-Lee, which is an important object-oriented interview question. So web was introduced by, or else web was created by the person called Tim Berners-Lee, who is also popularly known as వెబ్ ఇన్వెంటర్. చాలా మందికి టిమ్ బెర్నర్స్ లీ ఏమని తెలుసుమా, వెబ్ ఇన్వెంటర్ అని చాలా మందికి ఐడియా ఉంటుంది. ఓకేనా, ఇంటర్వ్యూస్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీరు ఫేస్ చేస్తే హూ ఈస్ ద ఇన్వెంటర్ ఫర్ వెబ్ అంటే వాట్ ఈస్ ద పర్సన్ నేమ్? ద పర్సన్ కాల్డ్ టిమ్ బెర్నర్స్-లీ. హీ ఈస్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ది వెబ్. ఓకే, ఇప్పుడు మనం వెబ్ లేకుండా యాజ్ అ యూజర్ గా మన డైలీ నీడ్ కంప్లీట్ అవుతున్న డైలీ లైఫ్ అనేది ఇన్ మోడర్న్ డేస్, నవ్ డేస్ జనరలీ No, యాజ్ అ యూజర్ డే no, ఫినిష్ కాదు, యాజ్ వెల్ యాజ్ డెవలపర్ డే కూడా ఫినిష్ కాదు. కంపల్సరీ మనం వెబ్ ని యాక్సెస్ చేయకుండా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయలేం కదా. కాబట్టి డెవలపర్ లైఫ్ కూడా ఎవ్రీ డే డెఫినెట్లీ డిపెండ్ అవుతుంది వెబ్ పైన. ఓకే, వెబ్ ని యాక్సెస్ చేయకుండా ఏ యూజర్ డే కూడా నవే డేస్ ఫినిష్ కావట్లేదు. సో అసలు ఆ వెబ్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? దట్ వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై టిమ్ బెర్నర్స్-లీ. బికాస్ వెబ్ లోనే మనకి ఆల్ ది ఇన్ఫర్మేషన్ అనేది ప్లేస్ అయి ఉంది. ఆ ప్లేస్ అయిన ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవాలి. అసలు ఆ వెబ్ ని ఎవరు క్రియేట్ చేశారని చెప్తున్నాను? దట్ వెబ్ వాజ్ ఇన్వెంటెడ్ బై టిమ్ బెర్నర్స్-లీ, హూ Tim. ఈస్ ది పాపులర్లీ నోన్ యాజ్ వెబ్ ఇన్వెంటర్. ఓకేనా, సర్ టిమ్ బెర్నర్స్-లీ. ఓకేనా ఎవ్రీబడి. వెబ్ అంటే ఇప్పుడు మీరు చెప్పగలరా? వెబ్ మీన్స్ షార్ట్ ఫర్ వరల్డ్ వైడ్ వెబ్. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ రీసోర్సెస్. ఆ రీసోర్సెస్ ఏంటి? ఇట్స్ అ సిస్టమ్ ఆఫ్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ అండ్ మల్టీమీడియా విచ్ ఆర్ యాక్సెస్డ్ త్రూ internet. Okay, Internet. this is the point. So in interviews they will ask, they didn't ask about what is web. Okay, now but you as a developer you need to know about what is web. Web is a collection of different type of documents and a multimedia information. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెబ్ లో సెర్చ్ చేసినా సరే మీకు ఇంటర్లింక్డ్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ టైప్ ఆఫ్ మల్టీమీడియా ఇన్ఫర్మేషన్ ఆల్సో. సో మల్టీమీడియా మీన్స్ వాట్ వీఆర్ ఏబుల్ టు వ్యూ అండ్ వాట్ వీఆర్ ఏబుల్ టు హియర్ ఆన్ ది వెబ్ పేజ్. వెబ్ పేజ్ లో మనం ఏదైతే వ్యూ చేయగలుగుతున్నామో, ఏదైతే విజిబుల్ అవుతున్నామో, యాజ్ వెల్ యాజ్ ఏదైతే ఆడిబుల్ అవుతున్నామో అదంతా కూడా మల్టీమీడియానే. మనకి పిక్చర్స్ ఫార్మాట్స్ లో మల్టీమీడియా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీడియోస్ ఫార్మాట్స్ లో, యానిమేషన్ ఫార్మాట్స్ లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. వి విల్ సీ దట్ ఇన్ రెగ్యులర్లీ. ఓకేనా, అండ్ దట్ మల్టీమీడియా ఇన్ఫర్మేషన్ ఆల్సో వాస్ క్రియేటెడ్ బై అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. యాజ్ అ డెవలపర్ గా మనమే అటువంటి హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ని, మల్టీమీడియా ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనమే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, that we will see in practically. So now you people are aware of what is web, everybody? Shruti, Navina, Nikita and Prasad. Yes, sir. Shall I go for next one? Yes. Okay. Next, as a developer, you should aware of generally what is a web browser. So what you need to know again after understanding the web. Web means it's short for World Wide Web. It's a system of interlinked hypertext documents and multimedia. But what Multimedia. is web browser? I'm asking. So I'm asking about web browser. So as a user ga మీరు daily need లో different browsers ని access చేసి information collect చేస్తారా generally? All of you? Yes, sir. ప్రీవియస్లీ మనం ఏమే ఎగ్జాంపుల్ చూసాం? అమెజాన్ గురించి సెర్చ్ చేసాం, అమెజాన్ వెబ్సైట్ ని యాక్సెస్ చేసాం. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ని మీరు మీ మొబైల్ డివైజెస్ లో యాక్సెస్ చేయగలరా? త్రూ యువర్ మొబైల్, యూ పీపుల్. మీరు మీ మొబైల్ లో యాక్సెస్ చేసేటప్పుడు మీరు బ్రౌజర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనకి మొబైల్ అప్లికేషన్స్ ఐడియా ఉందా? మీ సిస్టమ్ లో మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి, డైరెక్ట్ గా అప్లికేషన్స్ ఓపెన్ చేయొచ్చు. మీరు బ్రౌజర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. బట్ యాజ్ ఎ సిస్టమ్స్ Yes. లో, యాజ్ ఎ పీసీస్ లో కానీ, డెస్క్టాప్స్ లో కానీ మీరు డెఫినెట్లీ ఒక ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయాలంటే మనం అప్లికేషన్స్ యాక్చువల్లీ ఇన్స్టాల్ చేసుకోం నార్మల్ గా సిస్టమ్స్ లో. యాక్చువల్లీ ఏమవుతుంది, డైరెక్ట్ గా వెబ్ ద్వారా యాక్సెస్ చేస్తాం కదా. ఇప్పుడు వెబ్ ద్వారా యాక్సెస్ చేయాలంటే డెఫినెట్లీ బ్రౌజర్ కావాలి కదా. మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకుని డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తాం. అసలు వెబ్ బ్రౌజర్ అంటే ఏంటో మీకు తెలియాలి. జనరలీ వెబ్ బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ టూల్. యాక్చువల్లీ వాట్ ఈస్ వెబ్ బ్రౌజర్? వెబ్ బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అని తీసుకుందాం. యాక్చువల్లీ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ which allows web users which allows web users to browse program program on the web. సో వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బ్రౌజ్ చేసుకోవాలి అంటే యూజర్స్ ని అలౌ చేయాలి. యూజర్ అలౌ చేసే పర్మిషన్స్ అంతా కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? యూజర్స్ ని అలౌ చేసే పర్మిషన్స్ అంతా కూడా వెబ్ బ్రౌజర్ అలౌ చేస్తుంది. ఇప్పుడు యాజ్ అ యూజర్ గా నేను ఉన్నాను, ఐ నీడ్ ఎన్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫ్లిప్కార్ట్. సో నాకు ఫ్లిప్కార్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఏం చేస్తాను? ఒక బ్రౌజర్ హెల్ప్ తీసుకుంటానా? సపోజ్ ఐఎమ్ యూజింగ్ క్రోమ్ బ్రౌజర్ హియర్. సో నేను క్రోమ్ అనే బ్రౌజర్ బేస్ చేసుకుని ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఏమి ఇస్తాను? జనరలీ ఐ నీడ్ ఒక ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామా? జనరలీ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఐమ్ గివింగ్ హియర్? ఇన్పుట్ ఇన్ఫర్మేషన్. Flip. ఫ్లిప్కార్ట్ అని ఒక ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఎవరి దగ్గర ఇచ్చాను? ఒక బ్రౌజర్ హెల్ప్ తీసుకొని
బ్రౌజర్ లో ఇచ్చాను. వేర్ ఐ గివెన్ హియర్, నేను ఒక బ్రౌజర్ హెల్ప్ తీసుకొని బ్రౌజర్ లో ఇచ్చాను. బ్రౌజర్ ఇస్తే ఏం చేస్తుంది, నేను ఒక రిక్వెస్ట్ ఇస్తే నాకు సో మెనీ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కనిపిస్తుందా? ఈ రిజల్ట్స్ అన్నిటిని మనం రెస్పాన్సెస్ అంటాం. యాజ్ అ యూజర్ గా మనం ఒక రిక్వెస్ట్ ఇస్తే మన రిక్వెస్ట్ రిలేటెడ్ ఏం ప్రెజెంట్ చేస్తుంది బ్రౌజర్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇస్తుంది. ఈ రెస్పాన్సెస్ లో ఎనీ ఒక రెస్పాన్స్ తో మనం ఇంటర్ కనెక్ట్ అయ్యి క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన వెబ్సైట్ ఆర్ ఇన్ఫర్మేషన్ మనం యాక్సెస్ చేయడం కనిపిస్తుందా? ఇప్పుడు డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ నేను యాక్సెస్ చేశానంటే డెఫినెట్లీ ఐ డిపెండింగ్ ఆన్ ది బ్రౌజర్ అండ్ ఇండిపెండెంట్ ఆన్ ది బ్రౌజర్. డెఫినెట్లీ టెల్ మీ యూ పీపుల్. Depend upon the browser. మనం డెఫినెట్లీ యాజ్ అ యూజర్ గా ఏం చేయాల్సి ఉంటుంది, ఈ బ్రౌజర్ మీద డిపెండ్ అయ్యి మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి. ఇప్పుడు యాక్సెస్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ని మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి యాక్సెస్ చేయాలా, వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ యాక్సెస్ చేస్తామా ఇన్ఫర్మేషన్ ని? Internet connect చేసి ఇంటర్నెట్ కనెక్ట్ యాక్సెస్ చేయాలి. సో అందుకని చెప్పి నేను ఏం మెన్షన్ చేస్తాను, ఓన్లీ బ్రౌజర్ ఆర్ వెబ్ బ్రౌజర్ ఐ మెన్షనింగ్ హియర్ వెబ్ బ్రౌజర్. ఓకేనా, వాట్ ఐ మెన్షన్ హియర్ వెబ్ బ్రౌజర్, నాట్ ఎ నార్మల్ బ్రౌజర్ అని మెన్షన్ చేయలేదు, వెబ్ బ్రౌజర్ అని మెన్షన్ చేశాను. వెబ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఈ రిసోర్సెస్, ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి. సిమిలర్లీ ఇప్పుడు మీరు బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి అంటే నో నీడ్ టు కనెక్ట్ ది ఇంటర్నెట్, బట్ బ్రౌజర్ ని బేస్ చేసుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ ని బ్రౌజ్ చేయాలి అంటే ఏం కావాలి మనకి, ఇంటర్నెట్ కావాలి. web connect. to open the open the browser, no need to connect the internet to your device, no need of connection to the internet to our device, but to access information with that browser we need internet connection. Okay na, browser అనేది ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, ఆ ప్లాట్ఫామ్ ని మనం ఓపెన్ చేయాలి అంటే ఇంటర్నెట్ అవసరం లేదు. ఇంటర్నెట్ అవసరం లేకుండా మనం ఏం చేయొచ్చు, బ్రౌజర్ ఓపెన్ చేయొచ్చు. బట్ ఓపెన్ చేసిన బ్రౌజర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయాలి, వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఆ పర్టికులర్ Internet. సిస్టమ్ ఆర్ డివైస్ ని మనం ఏం చేయాలి, ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయాలి. ఎయిదర్ వైఫై ఆర్ మొబైల్ డేటా హాట్స్పాట్, ఇటువంటి డిఫరెంట్ యాక్సెస్ ఉన్నాయి కదా మనకి ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. సో ఫైనల్ వాట్ వీ కెన్ సే, సో ఫైనల్లీ వీ కెన్ సే web browser is finally we can say web browser is acting as a acting as a mediator between web users and వెబ్. ఎవరెవరికి మధ్య మనకి మీడియేటర్ గా యాక్ట్ అవుతుంది వెబ్ బ్రౌజర్ అనేది, డిఫరెంట్ వెబ్ యూజర్స్ కి అండ్ యాజ్ వెల్ as ఆ వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కి మధ్య మనకి డెఫినెట్లీ హూ ఇస్ ద మీడియేటర్, ద మీడియేటర్ ఈస్ బ్రౌజర్. బికాస్ ఇప్పుడు మనకి అమెజాన్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫ్లిప్కార్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ మనకి వెబ్ లో ప్లేస్ అయ్యింది. యాజ్ అ వెబ్ లో ప్లేస్ అయిన ఇన్ఫర్మేషన్ యూజర్ గా నేను ఎలా యాక్సెస్ చేస్తాను, డెఫినెట్లీ నేను ఎవరి మీద డిపెండ్ అయ్యి యాక్సెస్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ ని, వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని కంపల్సరీ నీడ్ టు యాక్సెస్ ఆన్ వెబ్ బ్రౌజర్ ని యాక్సెస్ చేసుకొని డెఫినెట్లీ ఆ వెబ్ బ్రౌజర్ మీద డిపెండ్ అయ్యి వెబ్ లో ఉన్న ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో వాట్ ఆర్ ద కామన్ వెబ్ బ్రౌజర్స్ యూ పీపుల్ ఆర్ రెగ్యులర్లీ యూజింగ్ ఇన్ యువర్ డివైసెస్? You are using Chrome browser now regularly, popularly, everybody. So in devices we have a browser called Mozilla Firefox. Have an idea about this browser, everybody, or not? Yes, sir. Mozilla Firefox. Have an idea about the browser called Microsoft Edge? మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ప్రీవియస్ ఉండేది, కరెంట్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఐసోలేట్ అయిపోయింది కదా. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కి ఇన్స్టెడ్ గా మనకి ఏం ప్రొవైడ్ చేస్తారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ది బ్రౌజర్ కాల్డ్ సఫారీ. మీలో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా? మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లేదంటే ఐఫోన్స్ ఏమైనా యూజ్ చేస్తే జనరలీ యాపిల్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కి మనకి యాక్చువల్ ఏముంటుంది, సఫారీ ఎక్కువ ఉంటుంది బ్రౌజర్ డిఫాల్ట్ గా. As well, you have an idea about the browser called Opera. Opera idea ఉందా you people everybody? Yes. లేదు అంటే Yes, sir. యూసీ బ్రౌజర్ ఉంటుంది, ఐడియా ఉందా? మనకి సో మచ్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి గైస్. యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ యువర్ వెబ్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ బ్రౌజర్. స్పెసిఫిక్ గా ఆల్ ది యూజర్స్ స్పెసిఫిక్ గా క్రోమే యూజ్ చేయాలి, అందరూ మోజిల్లానే యూజ్ చేస్తారని చెప్పలేము. అది యూజర్ డిపెండెన్సీ. యూజర్ కి ఏ బ్రౌజర్ ఇంటర్ఫేస్ బెటర్ అనుకుంటారో, ఏ బ్రౌజర్ తో కన్వీనియన్స్ అనుకుంటారో ఆ బ్రౌజర్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేస్తారు. ఇప్పుడు నేను క్రోమ్ అనే బ్రౌజర్ యూజ్ చేసుకొని అమెజాన్ ఇన్ఫర్మేషన్ ని, ఫ్లిప్కార్ట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేశానా, ఇప్పుడు నేను క్రోమ్ కాకుండా మోజిల్లా ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తాను అనుకోండి, సేమ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానా, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తానా? ఇప్పుడు నేను సెర్చ్ చేస్తే టెల్ మీ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది ఫైర్ ఫాక్స్. సో ఫైర్ ఫాక్స్ కి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను చూడండి, ఐఎమ్ ఓపెనింగ్ ఫైర్ ఫాక్స్ అండ్ గివింగ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు flipkart.com. నేను క్రోమ్ తో యూజ్ చేసిన సేమ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అయింది, అలానే నేను మోజిల్లాతో తీసుకున్న సేమ్ ఇన్ఫర్మేషన్ అయినా యాక్సెస్. డిఫరెంట్ బ్రౌజర్స్ నుంచి సేమ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తే
సేమ్ అవుట్పుట్స్ ని జనరేట్ చేస్తున్నాయా బ్రౌజర్స్ అన్ని డిఫరెంట్ అవుట్పుట్స్ ని జనరేట్ చేస్తున్నాయా బ్రౌజర్స్? సేమ్ అవుట్పుట్ ఆర్ డిఫరెంట్ సేమ్ అవుట్పుట్? సేమ్ సేమ్ ఇన్ఫర్మేషన్. అవుట్పుట్. మనం యూస్ చేస్తుంది డిఫరెంట్ ప్లాట్ఫామ్, బట్ యాక్సెస్ అయ్యే ఇన్ఫర్మేషన్ సేమ్ ఎందుకు ఉంటుందంటే వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేమే. ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడానికి మనం చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్ డిఫరెంట్. సమ్ పీపుల్ మే యాక్సెస్ త్రూ క్రోమ్, సమ్ పీపుల్ మే యూజెస్ ఫైర్ ఫాక్స్, సమ్ పీపుల్ యూజెస్ ఎడ్జ్, సమ్ పీపుల్ యూజెస్ సఫారీ, సమ్ మే యూజ్ ఒపేరా. బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ దే కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ బ్రౌజర్. యాజ్ ఎ డెవలపర్ గా మనం చెప్పాం, మనం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి అంటే మీరు క్రోమే యూస్ చేయండి, మీరు ఎడ్జే యూస్ చేయండి అని ఏ యూజర్ కి కూడా మనం చెప్పాం. అది యూజర్ డిపెండెన్సీ గైస్. యూజర్ ఏ బ్రౌజర్ యూస్ చేస్తారు అనేది. అండ్ మనం ఇప్పుడు యూస్ చేసుకునే ఈ బ్రౌజర్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్రౌజర్స్ ఆర్ ప్రీమియం బ్రౌజర్స్ జనరలీ దీస్ బ్రౌజర్స్ ఫ్రీ ఆర్ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోనే కదా మనం యాక్సెస్ చేస్తుంది. యాక్చువల్లీ ప్రీవియస్లీ ఎలా ఉండేది అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ మనం యూస్ చేస్తున్న బ్రౌజర్స్ ఏవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అవైలబుల్ ఉండేవి కావు. అవన్నీ కూడా ప్రీమియం బ్రౌజర్స్ ఉండేవి. ఇప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, ఐడియా ఉందా జనరలీ? పర్ మంత్ ఆర్ 1 ఇయర్ ప్లాన్స్. సిమిలర్లీ ప్రీవియస్ లో ఒక 20 ఇయర్స్ బ్యాక్స్ మనం బ్రౌజర్ ని యూస్ చేసుకొని వెబ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి అంటే బ్రౌజర్స్ కి కూడా ప్రీమియం అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. యూ పీపుల్ నో ది వరల్డ్స్ ఫస్ట్ బ్రౌజర్, ఎనీ ఐడియా? The world's first browser is, any idea generally? Have an idea? World's first browser is Mosaic. What is the browser name? The world's first browser is Mosaic, which is a premium browser. No need to, we need to pay some amount to access this browser. Currently this is not available, but the world's first browser is Mosaic. But currently మనకి ఏమేమి ఉన్నాయి? Chrome is developed by Google team. అలానే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ is developed by Microsoft team. Safari is developed by Mac operating systems. Okay, ఇలా డెఫినెట్లీ డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. మోజిల్లా ఫైర్ ఫాక్స్ విచ్ వాస్ డెవలప్డ్ బై బ్రెండన్ ఎయిక్. ఇలా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. అందరూ ఒకటే బ్రౌజర్ ని యూజ్ చేయరు, మీరు ఎనీ బ్రౌజర్ యూజ్ చేసుకోవచ్చు. బట్ వరల్డ్స్ ఫస్ట్ బ్రౌజర్ అంటే ఏమని డిస్కస్ చేసుకోవచ్చు? ద బ్రౌజర్ నేమ్ కాల్డ్, what is the browser name? Mosaic. మొజాయిక్. Mosaic, which was in the early 1960s and 70s they designed this content. Okay na? Clear? Which is a premium browser. But మనం currently యూస్ చేస్తున్న బ్రౌజర్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓపెన్ సోర్స్. యాక్చువల్లీ చాలా మంది పీపుల్ గూగుల్ అనుకుంటారు బ్రౌజర్. గూగుల్ ఈజ్ నాట్ ఏ బ్రౌజర్. యూ పీపుల్ హ్యావ్ అన్ ఐడియా? Google is a search Yes, yes. engine. What is Google? Google is a search engine. Yahoo idea unda? You people Yahoo? Yahoo is a Yes, search sir. engine. Okay now. This is not a those are not browsers. These are the browsers. Chrome, Mozilla, Microsoft Edge, Safari, Opera, UC browser. Okay now. సో ఇప్పుడు బ్రౌజర్ లేకపోతే మనం వెబ్ లోని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలమా, యాక్సెస్ చేయలేమా? టెల్ మీ. అప్లికేషన్ Yes. అవైలబుల్ ఉంటే ఓకే. అప్లికేషన్ లేకదంటే డెఫినెట్లీ బ్రౌజర్ మీద Browser. డిపెండ్ అయ్యి మనం యాక్సెస్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఓకేనా? వాట్ ఈస్ వెబ్ బ్రౌజర్ అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందా? అవేర్నెస్ ఎవ్రీబడి. Shall I Yes, go sir. for next one? Navina, Shruti, Nikita and Prasad. Yes, sir. Anybody have any doubts related to browser? Don't write these class notes, guys. I will create a classroom for you people, and there I will post all the class content what we discussed on the sessions. After the session you may go there and you may download and you may practice. No need to write any class note. Okay, everything I will post. Okay, shall I continue? Yes, Next, sir. after understanding what is web browser, you should aware of this concept also. What is this? You should aware of the Yes, sir. concept related to web server. This one is important. సో ఇప్పుడు మనం బ్రౌజర్ ని బేస్ చేసుకుని ఒక రిక్వెస్ట్ ఇస్తున్నాం కదా. మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇస్తే బ్రౌజర్ ఏం చేస్తుంది? డిఫరెంట్ రెస్పాన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం మనకి. యాక్చువల్లీ మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది కదా. సపోజ్ ఇప్పుడు నేను అమెజాన్ అని ఇచ్చాను అనుకోండి, అమెజాన్ కి సంబంధించిన చాలా రెస్పాన్సెస్ అనేవి ఇస్తున్నాయా? ఈ రెస్పాన్సెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ దీస్ ఆల్ దీస్ రెస్పాన్సెస్ విల్ కమ్స్ ఫ్రమ్? ఆల్ దీస్ రెస్పాన్సెస్ విల్ Correct. కమ్స్ ఫ్రమ్ సర్వర్. ఓకేనా? మనం బ్రౌజర్ నుంచి వెబ్ తో ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం ఒక రిక్వెస్ట్ ఇస్తున్నామంటే మనకి రెస్పాన్స్ ఇస్తుంది. మన రెస్పాన్స్ అనేది సక్సెస్ ఉండొచ్చు, ఫెయిల్ ఉండొచ్చు. బట్ సక్సెస్ రెస్పాన్స్ అయినా ఫెయిల్ రెస్పాన్స్ అయినా మనకి ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి? ఆల్ దీస్ రెస్పాన్సెస్ ఆర్ జనరేటింగ్ ఫ్రమ్ సర్వర్. ఓకే, Server. డిఫరెంట్ బ్రౌజర్స్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ నే మెయింటైన్ చేస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వెబ్ సర్వర్ అనేది డిస్కస్ చేసి అసలు సర్వర్ ఎలా మేనేజ్ చేస్తారని చెప్తాను. Actually, web server is a software. Actually, this web server is a software which is running, which is running, which is running in a mission, which is running in a mission
which is running in a mission by providing services to another software software programs called clients or we call it as end users. ఎవరికి డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది వెబ్ సర్వర్ అనేది. వెబ్ సర్వర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఎక్కడ రన్ అవుతుంటుంది ఎవ్రీ టైమ్ విచ్ ఈస్ రన్నింగ్ ఇన్ ఏ మిషన్ లో రన్ అవుతుంటుంది. ఇప్పుడు మిషన్ లో రన్ అవుతుంటుంది సర్వర్ అంటే ఇట్ కెనాట్ బి ఎ ఫిజికల్ పార్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఎ వర్చువల్ థింగ్స్. వీ కెనాట్ ఏబుల్ టు వ్యూ సర్వర్స్ ఇన్ సాఫ్ట్వేర్ సైడ్. సర్వర్ ఈజ్ యాక్చువల్లీ ఎ స్టోరేజ్ ఏరియా. వాట్ ఈస్ సర్వర్ అంటే ఏమని తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ సర్వర్ మీన్స్ ఇట్స్ ఎ స్టోరేజ్ ఏరియా. ఇట్స్ యాక్చువల్లీ సమ్ టైప్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, సర్వర్ అనేది స్టోరేజ్ ఏరియాస్ ఎక్కడ రన్ అవుతుంటాయి, ఆల్వేస్ దే విల్ రన్ ఆన్ మిషన్. ఓకే, దే వోంట్ వర్క్ ఆన్ మిషన్స్, దే విల్ రన్ ఇన్ మిషన్ బై ప్రొవైడింగ్ సర్వీసెస్ టు అనదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కాల్డ్ క్లయింట్స్ ఆర్ ఎండ్ యూజర్స్. అనదర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ కి మనకి ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్లీ సర్వర్ లేకపోతే మనం ఏం చేయలేం. మనం ఒక రిక్వెస్ట్ ఇస్తే ప్రాపర్ రెస్పాన్స్ అనేది కలెక్ట్ చేయలేం. ఇప్పుడు మనకి రెస్పాన్సెస్ అనేది ఇస్తుందంటే సర్వర్ ఏం చేస్తుంది, డిఫరెంట్ యూజర్స్ అందరికీ కూడా డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు సర్వీసెస్ ఎలా కలెక్ట్ చేస్తామంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇచ్చినా సరే ఆ రిక్వెస్ట్ రిలేటెడ్ రెస్పాన్స్ అనేది బ్రౌజర్ జనరేట్ చేస్తుందా, జనరేట్ చేయదా? జనరలీ మనం జనరేట్ ఎటువంటి రిక్వెస్ట్ చేస్తుంది. జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి, రిక్వెస్ట్ మనం ఇవ్వగానే ఎక్కడికి వెళ్తుందంటే ఆ పర్టికులర్ మనం ఇచ్చిన టెక్స్ట్ కి సో మెనీ టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ అన్ని కూడా మనకి డెఫినెట్లీ రెస్పాన్సెస్ ఇస్తుంటాయి. సర్వర్ లేకపోతే మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయలేం. ఇప్పుడు బ్రౌజర్ బేస్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుని ఏం చేస్తాం, బ్రౌజ్ చేసి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్లేస్ అయి ఉండాలి, వెబ్ లో ప్లేస్ అయి ఉండాలి. డెఫినెట్లీ మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ ఇస్తున్నామంటే ఆ రిక్వెస్ట్ సంబంధించిన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ అనేది ఎక్కడ ఉంది అంటే సర్వర్ నుంచి వస్తుంది. ఇప్పుడు సర్వర్ లో ఎలా ఉంటుంది రెస్పాన్స్ అంటే యాజ్ అ డెవలపర్ గా మనం కంటెంట్ అంతా క్రియేట్ చేసేస్తాం. క్రియేట్ చేసిన కంటెంట్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటాం, సర్వర్స్ లో ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు సర్వర్ లో ప్లేస్ చేసుకుంటేనే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలం. సర్వర్ లో ప్లేస్ చేయకపోతే మనం యాక్సెస్ చేయలేం. You people are anyone from CSC or IT background, your education background, anybody coming from generally CSC or IT background, anybody? Yes, sir. సో మీరు సిఎస్సి ఆర్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫైనల్ ఇయర్ మీరు ప్రాజెక్ట్స్ చేస్తారు ప్రోగ్రామింగ్ రిలేటెడ్. మీరు చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా ఒక స్పెసిఫిక్ సిస్టమ్ లో ఉంటుంది. ఆ సిస్టమ్ ని బేస్ చేసుకొని మీరు ఎవరికైతే ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీ సార్స్ కి ప్రెజెంట్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు అమెజాన్ అనే ఇన్ఫర్మేషన్ ని యాజ్ ఎ యూజర్ గా నేను మాత్రం యాక్సెస్ చేయగలనా, యూ పీపుల్ ఆల్సో కెన్ యాక్సెస్ అమెజాన్ ఇన్ఫర్మేషన్? టెల్ మీ. మేము అమెజాన్ కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఎనీబడి కెన్ యాక్సెస్ విత్ దేర్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఏ బ్రౌజర్. మన దగ్గర ఒక బ్రౌజర్ ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే డెఫినెట్లీ ఏం చేయొచ్చు మనం, ఎనీబడి కెన్ యాక్సెస్ కదా. బట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ మీ దగ్గర కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఏ డివైస్ లో ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ డివైస్ నుంచి మనం ప్రెజెంట్ చేస్తుంటాం. ఐడియా ఉందా? ఇంకా ఏ అదర్ డివైస్ నుంచి మీరు ట్రై చేద్దామన్న యాక్సెస్ కాదు. ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్స్ లో ఉన్నప్పుడు మీ ప్రాజెక్ట్స్ ని లైవ్ చేయరు. బట్ ఇప్పుడు యాజ్ ఎ యూజర్ గా మనం యాక్సెస్ చేస్తున్నామంటే డెఫినెట్లీ ఆ పర్టికులర్ వెబ్సైట్స్ అన్ని కూడా ఏమవుతాయి, సర్వర్ లో ప్లేస్ చేస్తాయి. టు మేక్ ఏ ప్రాజెక్ట్ ఇన్ టు లైవ్ వి మస్ట్ యాడ్ దట్ ప్రాజెక్ట్ టు ఎ సర్వర్. ఒక ప్రాజెక్ట్ ని మనం లైవ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఆ ప్రాజెక్ట్ ని ఎవరికి యాడ్ చేయాల్సి ఉంటుంది, టు మేక్ ఏ ప్రాజెక్ట్ ఇన్ టు లైవ్ వి మే యాడ్ దట్ ప్రాజెక్ట్ టు ఎ సర్వర్. సర్వర్ కి యాడ్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ ఏం కాదు, డెఫినెట్లీ లైవ్ కాదు. లైవ్ కాకపోతే డెఫినెట్లీ యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేయడానికి పాసిబుల్ ఛాన్స్ ఉంటుందా? మనం వెబ్సైట్స్ ని లైవ్ చేయకపోతే యూజర్స్ అనే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు పేటిఎం అనే అప్లికేషన్ ఉంది, ఐడియా ఉందా? పేటిఎం ఈజ్ ఎట్ అప్లికేషన్ విచ్ కెన్ యూజ్డ్ బై సో మెనీ యూజర్స్ రెగ్యులర్లీ. సో మనం పేటిఎం నుంచి డిఫరెంట్ సర్వీసెస్ కలెక్ట్ చేస్తాం. వీ కెన్ ఏబుల్ టు బుక్ ఏ ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, బస్ టికెట్, మూవీ టికెట్, కాన్సర్ట్ టికెట్స్ ఆర్ ఎల్స్ ఎనీ టైప్ ఆఫ్ టికెట్స్ మనం పర్చేస్ చేయగలం కదా. సో ఇప్పుడు అవన్నీ పర్చేసింగ్ థింగ్స్ అని కూడా మనకి ఎలా వస్తున్నాయి, అది కూడా ఒక సర్వీసే, టికెటింగ్ సర్వీస్. ఇలా మనకి ఏదైనా ఒక అప్లికేషన్ సర్వీసెస్ ఇవ్వాలి యూజర్స్ కంటే డెఫినెట్లీ ఆ పర్టికులర్ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ఎవరికి యాడ్ చేయాలి, మనం కంపల్సరీ సర్వర్ కి యాడ్ చేయాలి. సో మనం డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ సెషన్స్ వి విల్ డూ ప్రాజెక్ట్స్. మనం చేసిన ప్రాజెక్ట్స్ ని ఇన్ కేస్ మనకి కంపెనీ కనుక క్రెడెన్షియల్స్ ఇస్తే మనం సర్వర్ కి యాడ్ చేయడం కూడా చూద్దాం. ఓకేనా ఎవ్రీబడి? ఓకే. సర్వర్ అంటే ఏం చేస్తుంది, డెఫినెట్లీ డిఫరెంట్ యూజర్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తుంది. సర్వర్ లేకపోతే ఏ యూజర్ కూడా సర్వీసెస్ అనేవి యాక్సెస్ చేయలేరు.
కాబట్టి ఎవ్రీ యూజర్ సర్వీసెస్ ని యాక్సెస్ చేయాలంటే డెఫినెట్లీ ఏముండాలి, సర్వర్ తో రిలేటెడ్ సర్వర్ ఉండాలి. అండి. మనకి సర్వర్స్ అనేవి స్టోరేజ్ ఏరియాస్, అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేవి రికమెండెడ్ కాదు, ప్రీమియమ్స్ ఆర్ రికమెండెడ్. బికాస్ మనం సర్వర్ అనేది స్టోరేజ్ ఏరియా, దాన్ని ఎలా పర్చేజ్ చేస్తామంటే పర్ మంత్ కి సమ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, లేదంటే పర్ ఇయర్ కి ఇంత అమౌంట్ అనేది, లైఫ్ టైం ఇంత అమౌంట్ అని పే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ సర్వర్ అనేది స్టోరేజ్ ఏరియా చెప్పాను కదా, ఈ స్టోరేజ్ ఏరియాలో ఏముంటుందంటే మెమరీ ఉంటుంది. మెమరీ ఎలా ఉంటుందంటే ఒక 1 జీబీనో 2 జీబీనో 5 జీబీనో 10 జీబీ ఫార్మాట్ లో సర్వర్స్ ని కంపెనీస్ పర్చేజ్ చేస్తాయి. డెవలపర్ గా మనం మన అమౌంట్ ఏం పెట్టి పర్చేజ్ చేయము, కంపెనీస్ పర్చేజ్ చేస్తాయి. ఓకేనా, ఓకేనా. కంపెనీస్ పర్చేజ్ చేసి మనకి లాగిన్ డీటెయిల్స్, క్రెడెన్షియల్స్ ఇస్తాయి. ఆ క్రెడెన్షియల్స్ తో మనం ఏం చేస్తాం, మన ప్రాజెక్ట్ మొత్తాన్ని తీసుకెళ్లి సర్వర్ లో ప్లేస్ చేస్తాం. మనం ఎప్పుడైతే సర్వర్ లో ప్లేస్ చేస్తామో ఏమవుతాయి, మన ప్రాజెక్ట్ అనేది లైవ్ అవుతుంది. మన ప్రాజెక్ట్ లైవ్ అయితే డిఫరెంట్ యూజర్స్ అనే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్ గానీ, ఫ్లిప్కార్ట్ గానీ మీకు తెలిసిన వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి అంటే మీకు డెఫినెట్లీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఒక ప్రాపర్ గా ఒక ప్లాట్ఫామ్ లాంటి, బ్రౌజర్ లాంటి ప్లాట్ఫామ్ అంటే యాక్సెస్ చేయగలరు. బట్ మీరు యాక్సెస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటా అంతా కూడా మీ దగ్గర లేదు. మీ దగ్గర లేకపోయినా ఎలా యాక్సెస్ చేస్తున్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికి ఇన్సైడ్ యాడ్ చేశారు, ఆ క్రియేట్ చేసిన వెబ్సైట్స్ అన్నిటిని కూడా డిఫరెంట్ యూజర్స్ సర్వర్స్ లో ప్లేస్ సర్వర్ చేస్తారు. కి. మీరు మాక్సిమం ఈ నేమ్ వినే ఉంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వర్ గా ఎక్కువ యూజ్ చేసే సర్వర్ లోకల్ హోస్ట్ అనే నేమ్ ఎప్పుడైనా వినే ఉంటారా మీ డైలీ లైఫ్, మీ కాలేజ్ లైఫ్ లో ఎనీబడి? లోకల్ హోస్ట్, లోకల్ హోస్ట్ అనేది ఎస్ ఒక సార్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వర్, ఎనీ వన్ కెన్ యాక్సెస్. ఓకేనా. అలానే మనకి హోస్ట్ గేటరు, హోస్ట్ ఇంజరు, బ్లూ హోస్ట్, హోస్ట్ గేటరు, ఇలా సో మెనీ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి, ప్రీమియం సర్వర్స్. అవి మనం ఎలా పర్చేజ్ చేయాలో కూడా చెప్తాం, డోంట్ వరీ. ఓకేనా. ఇప్పుడు వాట్ ఈస్ వెబ్ బ్రౌజర్, వాట్ ఈస్ వెబ్ సర్వర్ అనేది యూ పీపుల్ గెట్ సమ్ క్లారిటీ, యూ పీపుల్ ఎవ్రీబడి. ఎస్ సార్. సో మనం వెబ్ అంటే ఏంటో తెలిసిన క్లారిటీ ఉంది, వెబ్ బ్రౌజర్ తెలిసింది, వెబ్ సర్వర్ ఉంది. ఇప్పుడు యాజ్ అ డెవలపర్ గా మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ నేమ్ చేయాలి, సర్వర్ యాడ్ చేయాలి. సర్వర్ యాడ్ చేసి ఏం చేస్తారు డిఫరెంట్ యూజర్స్, ఒక బ్రౌజర్ ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలుగుతారు కదా. అదే మనం ఇప్పుడు సర్వర్ యాడ్ చేయకపోతే యూజర్ బ్రౌజర్ ని బేస్ చేసుకుని యాక్సెస్ చేయగలరా యూజర్స్ అనే వాళ్ళు? నో. దే కెనాట్. సో కాబట్టి కంపల్సరీ యాజ్ అ డెవలపర్ గా మనం క్రియేట్ చేసిన వెబ్సైట్ ని సర్వర్ యాడ్ చేస్తే సర్వర్ ఏం చేస్తుంది, డిఫరెంట్ యూజర్ కి డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తుంది. సర్వీసెస్ ఇస్తే ఏం చేయగలరు డిఫరెంట్ యూజర్స్, ఆ ఇన్ఫర్మేషన్ ని వెబ్ యాక్సెస్ బ్రౌజర్. చేసి యాక్సెస్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకేనా ఎవ్రీబడి. ఇప్పుడు నెక్స్ట్ అసలు వెబ్సైట్ అంటే ఏంటో తెలియాలి. యాజ్ అ డెవలపర్ గా మనం క్రియేట్ చేయాల్సిన థింగ్స్ ఏంటమ్మా? యాజ్ అ డెవలపర్ గా రేపు మనం జాబ్ లో గెటిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా మనం ఏం క్రియేట్ చేయాల్సి ఉంటుంది, డెఫినెట్లీ వెబ్సైట్. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో యూ పీపుల్ షుడ్ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఎ వెబ్సైట్. అసలు వెబ్సైట్ అంటే ఏంటో మీకు ఒక క్లారిటీ చెప్తాను. సో జనరలీ వెబ్సైట్ ఈజ్ ఎ వెబ్సైట్ ఈజ్ ఎ collection of website is a collection of web pages. What is website? Website is a collection of వెబ్ పేజెస్. ఒక వెబ్సైట్. వెబ్సైట్ లో ఏముంటాయి మనకి, కంపల్సరీ మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ ఎనీ వెబ్సైట్, దట్ వెబ్సైట్ కన్సిస్ట్ ఆఫ్ డెఫినెట్లీ వాట్, it consists of definitely different type of web pages. So previously we've seen different websites. So we've seen a website related to Amazon. Amazon is a website which is a product based website. మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ నుంచి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని త్రూ ఆన్లైన్ పర్చేజ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అయినా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీబడి, ఈ వెబ్సైట్ అంటే ఏమని చెప్తున్నాను, వెబ్సైట్ మీన్స్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వాట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ వెబ్ డిఫరెంట్ పేజెస్. వెబ్ పేజెస్. ఇక్కడ మనకున్న వెబ్ పేజెస్ ఏంటంటే, ఇక్కడ మీరు టాప్ లో చూడండి, ఆల్, అమెజాన్ మినీ టీవీ, సెల్, బెస్ట్ సెల్లర్స్, టుడేస్ డీల్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ప్రైమ్, కస్టమర్ సర్వీస్ అని కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఏంటివి, ఈ వెబ్సైట్ లో వీళ్ళకున్న వెబ్ పేజెస్. ఇప్పుడు నేను మొబైల్స్ క్లిక్ చేశాను అనుకోండి, ఏ వెబ్ పేజ్ కి నేను వెళ్తాను, ఈ వెబ్సైట్ లో మొబైల్స్ అనే వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను కలెక్ట్ చేయగలను. ఈ పర్టికులర్ పేజ్ లో నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆల్ ది ఇన్ఫర్మేషన్ విచ్ రిలేటెడ్ టు మొబైల్స్ ఓన్లీ. ఓకేనా. బట్ డెఫినెట్లీ ఒక వెబ్సైట్ అంటే ఏముంటుంది, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్. సార్ ఈ వెబ్ పేజెస్ అనేవి ఎవ్రీ టైం ప్రతి వెబ్సైట్ లో ఇవే ఉంటాయి అంటే నో. బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ మనం డిఫరెంట్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉన్న వెబ్ పేజెస్ ఏంటివి, ఆల్, అమెజాన్ మినీ టీవీ, సెల్, బెస్ట్ సెల్లర్స్ అని కనిపిస్తున్నాయా? ఇలా ప్రతి ఒక వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ ఏముంటాయి, డెఫినెట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్. సో కాబట్టి ఇప్పుడు మనం యాజ్ ఎ యూజర్ గా, యాజ్ ఎ డెవలపర్ గా మనం ఏం చేయాల్సి ఉంటుంది, రేపు కంపెనీలో గెటిన్ అయిన తర్వాత మల్టిపుల్ వెబ్ పేజెస్ అన్నిటిని క్రియేట్ చేసి ఆల్ ద వెబ్ పేజెస్ ని గ్రూపింగ్ చేసిన ఈ వెబ్ పేజెస్ మొత్తాన్ని మనం ఎలా కంబైన్ చేసుకుంటాం, ఒక వెబ్సైట్ గా ట్రీట్ చేస్తాం. ఓకేనా. సో యాజ్ ఎ డెవలపర్ గా ఆల్ ది వెబ్సైట్ మొత్తం మనమే క్రియేట్ చేయం.
మనకంటూ ఒక టీం ఉంటుంది. మన టీంలో ఒక 4-5 పీపుల్ ఉంటారు. ఎవ్రీ పీపుల్ వర్క్ ని షేర్ చేసుకుంటారు. ఒక పీపుల్ ఒక వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తే ఇంకొక పీపుల్ ఇంకొక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారు. ఫైనల్లీ అందరూ క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ అన్నిటిని మిక్స్ చేసి మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం వాటిని వెబ్‌సైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ వెబ్‌సైట్ అంటే ఏమని చెప్పగలరు ఇప్పుడు మీరు? వెబ్‌సైట్ మీన్స్ It is a color. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ అనగానే మీకు ఒక ఐడియా ఉండాలి. అసలు వాట్ ఈస్ వెబ్ పేజ్? వెబ్‌సైట్ అంటే మీకేమైనా తెలుస్తుంది? ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. సో వాట్ ఈస్ ఎ వెబ్ పేజ్? Generally, a page which is which is providing information to the user through web. A page which is providing information to the user through web is known as a ఏమని కాల్ చేసుకోవచ్చు మనం. ఏదైనా ఒక పర్టికులర్ పేజ్ ఏదైనా ఒక యూజర్ కి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ త్రూ వెబ్ ద్వారా ప్రొవైడ్ చేస్తుందంటే ఆ పర్టికులర్ పేజ్ ని మనం ఏమని ట్రీట్ చేసుకోవచ్చు? వి కాల్ ఇట్ యాజ్ అ వెబ్ పేజెస్. మనం టుమారో ఆన్వర్డ్స్ మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాను. ప్రాక్టికల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ టైం మనం ఏం క్రియేట్ చేసుకుంటాం? ఎవ్రీ టైం వి విల్ ఏబుల్ టు క్రియేట్ ఏ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేసుకుంటాం. క్రియేట్ చేసిన వెబ్ పేజ్ లో యూజర్ కి ఏమి ఇస్తాం? సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడ మీరు చూస్తుంటే ఇన్ఫర్మేషన్స్ అనేవి కలెక్ట్ చేయగలుగుతున్నారు ఆ పర్టికులర్ పేజెస్ లో. మీరు ఇప్పుడు కస్టమర్ సర్వీస్ క్లిక్ చేస్తే కస్టమర్ సర్వీస్ అనే పేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయగలుగుతున్నాము. ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు సీ దిస్. Yes, sir. ఇప్పుడు ఇలా ఏదైనా సరే ఒక వెబ్సైట్ లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. ఏ పేజ్ అయినా సరే యూజర్ కి ఏమిస్తుంది? ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఫ్యాషన్ క్లిక్ చేస్తే ఫ్యాషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయగలను. అదే ఇక్కడ నేను ఏదైనా అదర్ బెస్ట్ సెల్లర్స్ క్లిక్ చేస్తాను అనుకోండి, బెస్ట్ సెల్లర్స్ రిలేటెడ్ ఇమేజెస్ ని నేను బెస్ట్ సెల్లర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలుగుతాను. ఇలా మీరు ఏ వెబ్సైట్ తీసుకున్నా సరే ఆ వెబ్సైట్ లో యూజర్ కి ఏముంటాయి? డిఫరెంట్ వెబ్ పేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క వెబ్ పేజ్ యూజర్ కి ఏమిస్తుంది? ఎవ్రీ వెబ్ పేజ్ Some information. సమ్ ఇన్ఫర్మేషన్ యూజర్ కి ఇస్తుంది. అది నౌన్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేదంటే అనదర్ ఇన్ఫర్మేషన్ టైప్ ఆఫ్ థింగ్స్ అయినా యూజర్ కి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాట్ ఈస్ వెబ్ పేజ్ ఏమని చెప్పొచ్చు? ఏ వెబ్ పేజ్ ఈజ్ ఏ పేజ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ త్రూ వెబ్ ఈజ్ నౌన్ యాజ్ ఏ వెబ్ పేజ్. వెబ్ ద్వారా యూజర్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే దాన్ని ఏమని కాల్ చేసుకుంటాం మనం? వెబ్ పేజ్ అని కాల్ చేస్తున్నాం. సో వెబ్ పేజెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ జనరలీ దీస్ web pages are classified into two types. How many types of web pages we are having? We are having only two type of web pages. First one is static web page. What is web page? First web page is static web page, and another web page is a dynamic web page. So first one is static page and another page is డైనమిక్ పేజ్. యాజ్ అ యూజర్ గా మనం స్టాటిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేస్తాం. యాజ్ అ డెవలపర్ గా మనం స్టాటిక్ వెబ్ పేజ్ ఇస్తాం, డైనమిక్ వెబ్ పేజెస్ ఇస్తాం. సార్ అన్ని కూడా స్టాటిక్ ఉండవా, అన్ని డైనమిక్ ఉండవు అంటే కాదు. రిక్వైర్మెంట్స్, మన రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకుని స్టాటిక్ కావాలంటే స్టాటిక్ గా క్రియేట్ చేస్తాం వెబ్ పేజ్ ని, డైనమిక్ గా కావాలంటే డైనమిక్ గా క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దట్ దిస్ యూ పీపుల్ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఏ స్టాటిక్ వెబ్ పేజ్. అసలు స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏం తెలియాలి. అసలు యాక్చువల్లీ వెబ్ పేజ్ అంటే మనం ఏమని చెప్తాం? A page which is providing information to the user through web is known as a ఏమని చెప్తున్నాను? వెబ్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ యూజర్ కి ఇస్తున్నాడు, దాన్ని వెబ్ పేజ్ అంటున్నాం. సిమిలర్లీ అసలు స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఏ పేజ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ త్రూ వెబ్ బ్రౌజర్ ఈజ్ నౌన్ యాజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ వెబ్ పేజ్? దట్ ఈస్ నౌన్ ఫర్ static. Okay. So a page which is providing information to the user through web without user interaction is known as a static web page. ఒక వెబ్ పేజ్ ని స్టాటిక్ వెబ్ పేజ్ గా ఎప్పుడు కన్సిడర్ అవుతుంది? మనకి ఒక పేజ్ యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వెబ్ ద్వారా, బట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వగలరా, ఇంటరాక్ట్ అవ్వలేరు అని చెప్తున్నాను. సియర్ విత్ యూజర్ ఇంటరాక్షన్ ఆర్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్? సియర్ వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ అంటే ఆ వెబ్ పేజ్ యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యూజర్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఆ వెబ్ పేజ్ కి ఇద్దాం అనుకుంటే, ఇంటరాక్ట్ అవుతామంటే ఆ పర్టికులర్ పేజ్ ఇంటరాక్ట్ అవ్వగలదా మనకి? స్టాటిక్ వెబ్ పేజ్ అనేది యూజర్ తో ఇంటరాక్షన్స్ ఉండవు. ఓకేనా? సో యూజర్ తో ఇంటరాక్ట్ అవ్వని వెబ్ పేజెస్ అన్ని కూడా మనకి ఏమవుతాయి? స్టాటిక్ వెబ్ పేజెస్ ఉంటాయి. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనకి రియల్ టైమ్ లో మీరు న్యూస్ పేపర్స్ చూస్తారా? జనరల్లీ న్యూస్ పేపర్స్ అనేవి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. యాక్చువల్లీ న్యూస్ పేపర్ అనేది జనరల్లీ
న్యూస్ పేపర్ అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మనం ఇంటరాక్ట్ అవ్వగలమా? మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటే ఆ పర్టికులర్ పేజ్ యాక్సెప్ట్ చేస్తుందా జనరల్లీ? No. మనం రైట్ చేయగలం. రైట్ చేస్తే అది యాక్సెప్ట్ చేసినట్ట కాదు కదా. మనం ఒక ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ మనకి ఇస్తుంది, మనం రీడ్ చేయగలుగుతాం. బట్ మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా న్యూస్ పేపర్ తీసుకోగలుగుతా అంటే ఇట్ క్యాన్ యాక్సెప్టబుల్ బికాస్ దట్ ఈస్ అ స్టాటిక్ పేజ్. స్టాటిక్ పేజ్ లో ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్స్ ఉంటాయి. స్టాటిక్ వెబ్ పేజ్ లో ఎప్పుడు కూడా ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి? ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఉంటాయి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వాట్ వీ హ్యావ్, డెఫినెట్లీ వీ హ్యావ్ డైనమిక్ పేజ్. మనం స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాం, రిక్వైర్మెంట్స్ గా డైనమిక్ పేజ్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు డైనమిక్ పేజ్ ఏం చేస్తుంది? ఏదర్ స్టాటిక్ పేజ్ అయినా సరే, డైనమిక్ పేజ్ అయినా సరే, యూజర్ కి ఏం ప్రొవైడ్ చేయాలి ఎవ్రీ టైం? ఏదర్ ఇట్స్ స్టాటిక్ ఆర్ డైనమిక్ Information. పేజ్, యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో యూజర్ ఏమవ్వచ్చు? డెఫినెట్లీ Within. విత్ యూజర్ ఇంటరాక్షన్. విత్ యూజర్ ఇంటరాక్షన్ అయితే డెఫినెట్లీ ఏమని కాల్ చేయొచ్చు మనం వాటిని? డైనమిక్ పేజెస్ అంటాం. ఇప్పుడు డైనమిక్ పేజ్ లో కూడా సమ్ ఇన్ఫర్మేషన్ యూజర్ యాక్సెస్ చేయగలరు. అలానే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో పాటు యూజర్ సమ్ ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ వెబ్ పేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు డెఫినెట్లీ డిఫరెంట్ పేజెస్ చూస్తుంటారా? లాగిన్ ఫార్మ్స్ చూస్తారా జనరల్లీ? లాగిన్ ఫార్మ్స్ కానీ, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ కానీ చూస్తుంటారా జనరల్లీ మీరు? ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తుంటారా యాక్చువల్లీ? ఫార్మ్స్ ఫిల్అప్ Yes, sir. చేసేటప్పుడు మీకు కొన్ని డేటా ఉంటుంది. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ అడ్రస్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ యువర్ జెండర్, వాట్ ఈస్ యువర్ మొబైల్ నెంబర్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మీరు ఆ ఫీల్డ్స్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా చూస్తారు. ఆ డేటా మీరు మీరు యాక్సెస్ చేయగలుగుతారు. అండ్ యాక్సెస్ చేసిన తర్వాత మీరు అక్కడ కొన్ని టెక్స్ట్ బాక్సెస్ కనిపిస్తాయి. ఐడియా ఉందా మీరు? ఫీల్డ్స్ ఉంటాయి. Yeah. ఆ ఫీల్డ్స్ లో మీరు మీ నేమ్ దగ్గర మీరు నేమ్ ఎంటర్ చేయొచ్చు, ఈమెయిల్ దగ్గర ఈమెయిల్ ఎంటర్ చేస్తారు. అటువంటి ఫీల్డ్స్ అంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆ పర్టికులర్ పేజ్ కి, నేను ఇచ్చి ఆ పర్టికులర్ పేజ్ లాస్ట్ లో సబ్మిట్ క్లిక్ చేసాం అనుకోండి, మనకి డేటా ఏమవుద్ది? సక్సెస్ఫుల్ గా డేటాబేస్ కి వెళ్తుంది. అదే మీరు లాగిన్ క్లిక్ చేసేటప్పుడు, మీరు జీమెయిల్ కానీ ఫేస్బుక్ లాగిన్ ఇచ్చేటప్పుడు, రిజిస్టర్ అయినప్పుడు మీరు ఒక ఈమెయిల్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యారనుకోండి, మీరు లాగిన్ క్లిక్ చేయగానే రిక్వెస్ట్ ఎక్కడ వెళ్తుంది? సర్వర్ వెళ్ళి సర్వర్ ఏం చేస్తుంది? చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని ఏం చేస్తుంది? డీటెయిల్స్ కరెక్ట్ అనుకోండి, మనకి ఇన్బాక్స్ పేజ్ కి వెళ్తాం. అక్కడ లేదంటే డీటెయిల్స్ రాంగ్ అనుకోండి, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని మెసేజెస్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎక్కడ కలెక్ట్ చేస్తారు? మీ బ్రౌజర్ లోనే కలెక్ట్ చేసేస్తారు. అదంతా కూడా ఒక వెబ్ పేజ్ లోనే జరుగుతుంది. మనం తీసుకునే వెబ్ పేజ్ తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వకపోతే స్టాటిక్ పేజ్, అదే పేజ్ తో యూజర్ ఇంటరాక్ట్ అయితే అది డైనమిక్ పేజ్ అవుతుంది. ఓకేనా? వాట్ ఈస్ స్టాటిక్ పేజ్, వాట్ ఈస్ డైనమిక్ పేజ్ అనేది ఒక క్లారిటీ వచ్చిందా మీ అందరికి? Yes, sir. స్టాటిక్ పేజ్ అయినా డైనమిక్ పేజ్ అయినా యూజర్ కి ఏమి ఇస్తుంది యాక్చువల్లీ? స్టాటిక్ పేజ్ ఆర్ డైనమిక్ పేజ్ User యూజర్ కి information ఇన్ఫర్మేషన్ provide. ఇస్తుంది. బట్ స్టాటిక్ పేజ్ తో యూజర్ ఇంటరాక్ట్ అవ్వలేరు. డైనమిక్ పేజ్ తో ఏం చేయగలరు యూజర్స్ అనే వాళ్ళు? ఇంటరాక్ట్ అవుతారు. Interact అవుతారు. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఏ పేజెస్ క్రియేట్ చేస్తాం? సిచ్యువేషన్ వైజ్ గా మనం స్టాటిక్ కావాలంటే స్టాటిక్ క్రియేట్ చేస్తాం, డైనమిక్ కావాలంటే డైనమిక్ క్రియేట్ చేస్తాం. ఎవ్రీ టైం డైరెక్ట్ గా డైనమిక్ క్రియేట్ చేయలేం. సో డైనమిక్ పేజ్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ కంటెంట్ క్రియేట్ చేసుకుని ఆ స్టాటిక్ కంటెంట్ మనం ఎలా కన్వర్ట్ చేస్తాం? డైనమిక్ కంటెంట్ గా కన్వర్ట్ చేస్తాం. అర్థమవుతుందా? మనం యాజ్ ఎ డెవలపర్ గా రేపు కంపెనీలో గట్టిన ఏం చేయాల్సి ఉంటుంది? క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ అంటే ఏమని చెప్తున్నాను? వెబ్సైట్ మీన్స్ ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్ అంటే ఏం చేస్తుంది? యూజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది త్రూ వెబ్ ద్వారా. అండ్ ఆ వెబ్ పేజెస్ అనేవి 2 వెరైటీస్ ఉన్నాయి మనం క్రియేట్ చేసేవి. స్టాటిక్ వెబ్ పేజ్ గా క్రియేట్ చేస్తాం కంటెంట్స్ ని, డైనమిక్ పేజ్ గా క్రియేట్ చేస్తాం. స్టాటిక్ పేజ్ అంటే వితౌట్ యూజర్ ఇంటరాక్షన్, డైనమిక్ పేజ్ అంటే విత్ యూజర్ ఇంటరాక్షన్. దీస్ ఆర్ ద పాయింట్స్ యూ నీడ్ టు నో. ఓకేనా? ఇప్పుడు వెబ్ రిలేటెడ్ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ఒక ఐడియా వచ్చిందా? వెబ్ బ్రౌజర్, వెబ్ సర్వర్, వెబ్ పేజెస్, వెబ్ సైట్స్ అనేవి ఈ పాయింట్స్ మీకు తెలియాలి. ఈ పాయింట్స్ మీరు తెలియకుండా మనం కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనుకోండి, మనం అసలు ఏం క్రియేట్ చేస్తాం, అది స్టాటిక్ డైనమిక్, అసలు వెబ్సైట్ ఎలా కన్వర్ట్ అవుతుంది, బ్రౌజర్ అంటే ఏంటి, సర్వర్లు ఎలా హ్యాండిల్ చేస్తాం, ఈ థింగ్స్ అని మీకు తెలియాలి. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయగలరు? నెక్స్ట్ నుంచి నేను వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తాను కాబట్టి అది వితౌట్ యూజర్ ఇంటరాక్షన్ అయితే స్టాటిక్ గా, విత్ యూజర్ ఇంటరాక్షన్ అయితే డైనమిక్ గా క్రియేట్ చేస్తారు. అలానే మనం డెఫినెట్లీ తీసుకున్న పేజ్ ని ఎక్కడ ఎగ్జిస్ట్ చేస్తాం? డెఫినెట్లీ బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? మన వెబ్ పేజెస్ అన్ని కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం? ఎవ్రీ టైం బ్రౌజర్ లో. బ్రౌజర్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలంటే ఎక్కడికి వెళ్తారు జనరలీ? వేర్ యూ పీపుల్ విల్ గో? బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేస్తారు కదా, ఏ ఇన్ఫర్మేషన్ మీరు యాక్సెస్ చేయాలన్నా సరే ఎక్కడికి వెళ్తారు? బ్రౌజర్ కి వెళ్తారు. సో బ్రౌజర్ కి వెళ్ళి బ్రౌజర్ లో మీరు ఏం చేస్తారు? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ ఇస్తారు కదా. సో కాబట్టి ఏజ్ ఏ యూజర్ గా ఏ యూజర్ అయినా సరే ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ చూస్తారు? డెఫినెట్లీ వేర్ దే విల్ సీ దట్ ఇన్ఫర్మేషన్ ఆన్ బ్రౌజర్ ఓన్లీ. కాబట్టి మనం వెబ్ పేజెస్ అన్ని కూడా బ్రౌజర్ లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. ఓకేనా? వెబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ క్లియరా యూ పీపుల్? శృతి, నవీన, నిఖిత అండ్ ప్రసాద్.